మా ఆయన కోసమని కేక్ తయారు చేస్తే కేక్ కటింగ్ చేయకముందే కటింగ్ అయిపోయింది కేక్ మొత్తం. అలాగే అయిపోయింది. గిన్నె చూడండి, గిన్నెలోనే సగం కేక్ ఉండిపోయినట్టుంది, మాడిపోయింది ఏకంగా గిన్నె. మా ఆయన వస్తాడండి డ్యూటీ నుంచి. ఇంకా రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అనేది. చూడండి, అసలు మా ఛానల్ అసలు గ్రోత్ అవ్వట్లేదు. 222 ఉంది వాచ్ అవర్స్ అనేది. ప్లీజ్ అండి మా ఛానల్ అయితే చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు చూడండి 92% ఉన్నారండి. ప్లీజ్ అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు మా ఆయన బర్త్డే అనేసి అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేశానండి. జూన్ 10న మా ఆయన బర్త్డే నైట్ 12 గంటలకి సర్ప్రైజ్ ఇద్దామనేసి అయితే ఇలా ప్లాన్ చేశాను. మా ఆయన కోసం అయితే కేక్ అనేది రెడీ చేశానండి. బయట నుంచి కొందాం అనుకున్నాను కానీ డబ్బులు లేవు. మా ఆయన్ని అడిగి మరి కొంత అదేం సర్ప్రైజ్ అవుతుంది చెప్పండి. అందుకనేసి అయితే పిల్లలకి వచ్చిన బాలామృతంతో అయితే ఇలా తయారు చేశాను కేక్ అనేది. భలే ఉంది. కేక్ గిన్నె కంటుకుపోయింది. సాకెట్ ఎంత కలిపినా రావట్లేదు. లాస్ట్కి బలవంతంగా దులిపితే చూడండి గిన్నెకే సగం అంటుకుపోయింది. అసలు కేక్ అలా ఉంటుంది. మా ఆయన అదృష్టం బాగోలేనట్టుంది. కేక్ మొత్తం సగం ఇలాగ అయిపోయింది. కింద మాత్రం పైన తిరిగేస్తే బాగానే ఉంది, పైన మాత్రం కింద మొత్తం చూడండి పీసే. మా ఆయన కటింగ్ చేయకముందే కటింగ్ అయిపోయింది కేక్ మొత్తం. అలాగ ఉంటుంది. మనం తయారు చేసిన కేక్ అట్లానే ఉంటుంది. మరి అవునట్టు చెప్పడం అయితే మర్చిపోయాను కానీ మా ఆయన కోసం ఒక గిఫ్ట్ కూడా ప్లాన్ చేశానండి. సర్ప్రైజ్ గిఫ్ట్ అండి. ఏముంటుందో కొంచెం ఊహించి కామెంట్ చేయండి. పైన లవ్ సింబల్ లాగా అంటించినండి నేను పైన డెకరేషన్ మందిని. ఎలా ఉందో చెప్పండి. ఇదేంటి లిప్ సింక్ మీరు వాయిస్ రెండు కనెక్ట్ అవ్వట్లేదని అనుకోకండి. నైట్ వీడియో తీసేటప్పుడు మాట్లాడుతూ ఉన్నాను కదా, అప్పుడైతే ఈ ఫ్యాన్ సౌండ్ బుర్ర అనుకోండి ఈ సౌండ్లే ఉన్నాయి. అందుకనే ఉదయం లేగసి అయితే ఇలా వాయిస్ అనేది ఇస్తున్నానండి ఉదయాన్నే. మా ఫోన్ నుంచి వీడియోస్ అనేది క్లారిటీ రావట్లేదు అంటున్నారు కదండి. ఇదండి ఈ ఫోన్ నుంచి వీడియోస్ తీయడం వల్ల క్లారిటీ రావట్లేదు. ఫోన్ మొత్తం పగిలిపోయింది. అసలు పిల్లలు ఏకం పగలగొట్టేస్తారు. స్క్రీన్ డిస్ప్లే గట్రా ఏకం పగిలిపోయింది. వీడియోస్ ఎడిట్ చేయడానికి కూడా అవ్వట్లేదండి. ఫోన్ బాధాల్సి వస్తుంది ఎడిట్ చేసేటప్పుడు అయితే. ఇప్పుడు టైం 10:30 అయింది కదా. మా ఆయన వచ్చేసరికి అయితే 11:30 12 అవుతుంది. ఆ టైంకి వస్తారు మా ఆయన అనేది. అప్పటికైతే చూద్దామే, ఇంకా టైం ఉంది కదా. ఈ మధ్యనైతే చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారండి, హెడ్స్ వీడియో పెట్టండి అక్క అనేసి గట్రా గుండు కొట్టించుకున్న వీడియో. ఇంతకుముందే షార్ట్ వీడియోలో చెప్పానండి, నేను అసలు హెడ్స్ తీసుకునేటప్పుడు వీడియో అనేది తీయలేదనేసి గట. అయినా ఇంకా కామెంట్ పెడుతూ ఉన్నారు, అక్క మీరు ఆ వీడియో మర్చిపోయారేమో, ఆ వీడియో కోసం వెయిటింగ్, గుండు కొట్టించుకున్న వీడియో పెట్టండి అక్క అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే అసలు ఇవి అనేది గుండు కొట్టించుకునేటప్పుడు ఈ మండపాలు అన్నీ ఉంటాయి కదండి ప్లాట్ఫామ్. నాకైతే 1వ నెంబరు 2వ నెంబర్ వచ్చింది. మా ఆయనకి 4వ నెంబర్ వచ్చిందండి. ఒక్కటి రాలేదు. అందువల్ల అయితే వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి. హాల్ అనేవి డిఫరెంట్గా వచ్చాయి. నాకు కింద ఫ్లోర్లో వస్తే మా ఆయనకి 5 ఫ్లోర్లో వచ్చాయి. అందువల్ల ఈ వీడియో అనేది తీయడానికి అవ్వలేదు, హెడ్స్ వీడియో అనేది. అందుకే పెట్టలేదండి. ఉంటే నేను పెట్టినా ఏంటి గుండు కొట్టించుకున్నట్టు గట్రా నాకు సిగ్గా ఏంటి, ఈ గుండుతోనే వీడియో తీసిందాన్ని గుండు కొట్టించుకుని వీడియో పెట్టలేదండి. ప్లీజ్ అండి అడ్జస్ట్ అయితే చూడండి. ఈ వీడియోకి మాత్రం లైక్ అవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టైం వచ్చేసి ఎంత 11:30 ఇలాగ అవుతుందండి. సరిగ్గా కనిపించట్లేదు. ఫ్రంట్ కెమెరా వల్ల మొత్తం ఆబ్జెక్ట్గా కనిపిస్తుంది. 23:34 అయింది, అంటే 11:34 అయ్యిందండి. ఇక మా ఆయన వచ్చి టైం అవుతుంది. లైట్లు ఆపేసి సర్ప్రైజ్గా ఉండాలి. మళ్ళీ లైట్లు ఆన్ చేస్తే ఇదేంటి ఇంకా తెలుగు సౌండ్ తిడతాడు, కరెంట్ బిల్ అయిపోద్ది గట్రా. ఇదిగండి మా ఆయన అయితే వచ్చేసరికి అయితే సర్ప్రైజ్గా ఉండాలి. పిల్లలిద్దరు పడిపోయారు. వాళ్ళు ఉంటే మాత్రం గోల అయిపోదును. సైలెంట్ పిల్లలిద్దరు పడుకున్నారు కాబట్టి సైలెంట్గా కేక్ కటింగ్ చేస్తామండి. పెద్ద అరుపులు ఏంటి అరలేదు. ఎందుకంటే అరిసామనుకోండి పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరూ భయపడిపోతారు, ఏంటి అయిపోయింది అనేసి గట్ట. అందుకని సైలెంట్గా కేక్ కటింగ్ చేసుకొని పడుకుపోయాను. చూడండి మా ఆయన వస్తాడు. మనం అయితే ఇక్కడ కేక్ రెడీ చేసేస్తున్నాము. బయట నుంచి వచ్చేసరికి అయితే రెడీగా ఉండాలి కదా అనేసి. మా ఆయన ఎలా సర్ప్రైజ్ అయ్యాడో వీడియో తీద్దాం అనుకుంటే, ఎక్స్ప్రెషన్లన్నీ గ్యాదర్ చేద్దాం అనుకుంటే, ఈ మధ్యలో మా ఆయన ఒకటి బీసిఫ్ట్లు చేసుకుని వచ్చాడంటే బయటని స్నానం చేసుకుని లోనికి వస్తాడండి. టవల్ కొట్టుకొని వచ్చాడు. టవల్తో మనం ఏ వీడియో తీస్తా చెప్పండి. అసలే మా ఆయనకి సిగ్గు మామూలుగా వీడియోలోకి రెండు అంటేనే సిగ్గు పడిపోతుంది. ఇంక టవల్తో తీస్తే మరి ఉంటుంది అసలు. అందుకనేసి అయితే మరి తీయలేదు అప్పుడనేది. మా ఆయన అయితే కేక్ గట్ట చూసి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తయారు చేసేవనేసి గట్ట అన్నాడు. కానీ మరి ఇప్పుడు తయారు చేయకపోతే మళ్ళీ మన బర్త్డేలకు గట్ట ఏమైనా సర్ప్రైజ్లు గట్ట ఏమైనా చేస్తారో చేయరు కదా. అందుకనేసి అయితే కొంచెం మన బర్త్డే కన్నా ముందు బర్త్డే వచ్చింది కాబట్టి సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేశానండి. మనం అంత డెకరేషన్ గట్ట ఏం చేయలేదు. మనం మిడిల్ క్లాస్కే ఇదే ఎక్కువ. ఇంకా డెకరేషన్ గట్ట ఇంకేంటంటే మా ఆయనకి అసలు చేయడమే ఇష్టం లేదు. ఇప్పుడు కెమెరా కూడా ఏంటో క్లారిటీగా రావట్లేదు. మా ఆయనది ఏమైంది అలా వీడియోలు తీయడం వల్ల మా ఆయన కెమెరా కూడా దొబ్బినట్టు ఉంది, రావట్లేదు సరిగా.
ఇప్పుడైతే ఇక మా ఆయనకి మురిసిపోతాండి ఏదో కేక్ కట్ చేస్తాను. ఇది రెండోసారి అట. ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్తో కేక్ కటింగ్ చేసుకున్నాడు. ఇదే సెకండ్ టైం నాతో కేక్ కటింగ్ చేయడం అయితే అనేది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. ఏంటో తెలీదు, మామూలుగా అనుకోలేదంట అసలు. బీసెఫ్ నుంచి వచ్చేసరికి అయితే పొడిపోయి ఉంటానని అనుకున్నాడు, కానీ అలా కేక్ కటింగ్ చేపిస్తున్నాను సిగట్ ఏం అనుకోలేదట. ఏదో కొంచెం హ్యాపీ ఫీల్ అవుతావు అనేసి ఇలా చేస్తున్నాను అన్నాడు. ఏదో కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. ఇలా కట్ మురిసిపోతున్నాడు అసలు ఆయన అంతా. మామూలుగా లేదు ఆయన ఎక్స్ప్రెషన్లు గట్ట. కొంచెం ప్యాంట్ ఏది వేసుకొని డైరీ వేసుకొని వచ్చాడు అనుకున్నా. మా ఆయనకి ఏం గిఫ్ట్ ఇచ్చాను చూస్తే మాత్రం మరి మామూలుగా ఉండదు. హ్యాపీ బర్త్డే టు యూ టింగ్ 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 అని మ్యూజిక్ ఇచ్చుకొని అయితే పాడిస్తాను నేను ఏకంగా. ఎందుకంటే మనమే ఉన్నాం కదా, పిల్లలు ఉంటే కొంచెం గట్టిగా చప్పట్లు కొడుతురు. మనమే కాబట్టి కొంచెం గట్టిగా కొట్టిన పక్క ఇంట్లో గట్టి చిన్నపిల్లలు గట్ట ఉన్నారు, భయపడిపోతారేటని కొంచెం మెల్లిగా పాడుకున్నాము. అసలే మన వాయిస్ అలా ఉంటుంది కదా, పిల్లలు గట్ట భయపడిపోయినట్టు వాయిస్. మా ఆయన బాగుంది అంటున్నాడు, కేక్ భలే తయారు చేసాం అంటున్నాడు, మెచ్చుకుంటున్నాడు. ఎప్పుడంటే హస్బెండ్లు మెచ్చుకుంటేనే బాగుంటుంది, లేకపోతే మనమే డల్ అయిపోతాం ఏకంగా. ఇదిగండి ఇంక గిఫ్ట్ అనేది ఇచ్చేస్తాను మా ఆయనకి. ఇక రివ్యూ చేస్తాడు, అది తీస్తున్నాడు, ఓపెన్ చేస్తాడు. ఏం గిఫ్ట్ అన్నదో కొంచెం కామెంట్ అయితే చేయండి ముందుగానే. నేను మొత్తం ఓపెన్ చేసిన తర్వాత కామెంట్ చేయడం కాదు, మీరు అనుకున్నదే నేను కొన్నానో లేదనేది కొంచెం అయితే చెప్పండి, నాకు మాత్రం కామెంట్ చేయండి కొంచెమైనా. మా ఆయన్ని అయితే నేను ఏం గిఫ్ట్ కొనాను అనుకుంటున్నారో మీరు చెప్పండి అంటే, వాచ్ ఉంగరం ఏదో కొని ఉంటామని అన్నారు. మనది అంత బడ్జెట్ కాదండి, కొంచెం మన బడ్జెట్లో ఏం కొనని చెప్పండి అంతే. ఏమో నేను చెప్పలేకపోతున్నాను అన్నాడు. అయితే లాస్ట్కి ఓపెన్ చేయండి మీరే చూడండి అని అన్నాను నేను. ఏదో నవ్వుకొని ఓపెన్ చేస్తండి, ఏంటి ఇంటి పొట్లాలు కట్టామని అంటున్నాడు. ఏ కోంటోళ్ళ ఇంట్లో కట్టి ఇంతకు ముందు కూడా పని చేసినా వీటి ఏకం పొట్లాలే కట్టినామని అన్నాడు. ఏదో నవ్వుకొని అయితే ఓపెన్ చేసి లాస్ట్కి చూడండి ఏంటి ఒక్కొక్క పొట్లం రివ్యూ అయ్యి లాస్ట్ వచ్చింది బయటికి. ఏం కొన్నాడంటే టెట్టడా, ఇదిగోండి కర్చీఫ్ కొన్నానండి. అసలే డ్యూటీ చేసి ఇక్కడ వస్తారు కదా, అలిసిపోయి వస్తారు, కొంచెం సేమట ఎక్కడికి వెళ్ళే వాళ్ళకి ఉండాల్సింది ఏంటంటే కర్చీఫ్ మాత్రం కన్ఫామ్గా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ కారుతూ ఉంటుంది వేసవికాలం కదా, అందుకని కర్చీఫ్ కొనానండి. కేక్ కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మార్నింగ్ టెంపుల్కి వెళ్తాం కదా, టెంపుల్కి వెళ్ళిన వీడియో కూడా దీనికి యాడ్ చేసేది అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు మా ఆయనకి బీ షిఫ్ట్ చేస్తూ ఏ షిఫ్ట్ పడిందంటే, ఇప్పుడు బీ షిఫ్ట్ చేసుకుని వచ్చాడు కదా, మళ్ళీ మార్నింగ్ ఏ షిఫ్ట్కి వెళ్తాడండి 6 గంటలకి. అప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి అవ్వదు కదా, అందుకనేసి అయితే ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామనేసి అయితే ఉండిపోయామండి. అందుకని వీడియో అది యాడ్ చేయడానికి అవ్వలేదు. ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు మేము. ఈ వీడియో చూస్తున్నప్పుడు వెళ్తాం కదా, ఇంకా ఈ రోజు సాయంత్రం 5 గంటలకి వెళ్ళాలి టెంపుల్కి అనేది, అందుకే పెట్టలేదు ఆ వీడియో అనేది. మరి నేను లెంత్ వీడియోస్ పెట్టేసినా ఎవరు చూడట్లేదండి, అందుకనేసి అయితే మరి లెంత్ వీడియోస్ మరీ పెట్టట్లేదు. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.